ధనుస్సు రాశి వారికి 21, 22, 23 తేదీలలో జరగబోయేది ఇదే. మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది. ధనుస్సు రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది? ముందు ముఖ్యంగా జనవరి 21, 22, 23 తేదీల్లో వారి జీవితంలో ఏం జరగబోతోంది? ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటకు వస్తుంది? దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపిస్తాయి? అలాగే మీరు వినబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి? ఇలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. కాబట్టి వీడియోని చివరి దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ధనుస్సు రాశి వారు అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. ధనుస్సు రాశి వారికి వ్యక్తిత్వం చూస్తే గనుక వీరికి సహనం అధికంగా, ఓపికతో ఫలితాల కోసం ఎదురు చేస్తూ ఉంటారు. ఎవరికైనా వీరు సహాయం చేయడంలో వీరు ముందు ఉంటారు. అలాగే బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే గనుక ఆ సహాయం జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం వీరికి ఉంటుంది. అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు మీరు అనుభవించి ఉన్నారు. మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. మీరు ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, మీ సన్నిహితుల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువుల్లో కావచ్చు, అటువంటి వ్యక్తులు మీ జీవితంలో చాలామంది ఉన్నారు. వారి ద్వారా మీరు చాలా సందర్భాల్లో చాలా అవమాన పాలయ్యారు. మీ యొక్క స్థితిగతిని చూసి, అంటే ఆర్థిక పరిస్థితిని చూసినా కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. దీనివల్ల మీరు మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు. దీనివల్ల ధనుస్సు రాశి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీ జీవితంలో నిరాశలోకి వెళ్ళిన సంబంధాలు కూడా ఉన్నాయి మీ జీవితంలో. అయితే ఇక ముందు మాత్రం మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులే మిమ్మల్ని వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు. ఆ దైవానుగ్రహం అనేది మీకు తోడుగా ఉంటుంది. అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో, మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ దైవం అయితే గుణపాఠం నేర్పించబోతుంది. వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలిగేలా ఆ దైవం వారికి కొన్ని పరీక్షలు ఇస్తాడు. అలాగే కొన్ని శిక్షలను కూడా వారికి అమలు చేస్తాడు. ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారో, ఎవరి పట్ల అమర్యాదగా నడుచుకున్నారో, ఎవరిని అవమానపరిచారో అనే విషయాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణ అడగడానికి కూడా సిద్ధపడతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులైతే అతి త్వరలో ఈ యొక్క ధనుస్సు రాశి వారి జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అనేది మీకు కనిపిస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి మీకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఫలితాలను సాధించే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ఇంతకుముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశలను ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులు అన్నిటికీ కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు లభిస్తాయి. అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏమైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహపరిచే ఫలితాలుగా మారబోతున్నాయి. ఆర్థిక పురోగతి, అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటినీ కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగున్నటువంటి దైవశక్తి అనేది బయటకు రానుంది. ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితాన్ని కూడా మీకు చూపించబోతుంది. ఎన్ని రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నారు, కానీ మీకు దైవం ఎన్నో రకాల పరీక్షలు పెడుతుంది. ఎన్ని రకాల సమస్యలు మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు. దానికి కారణం ఏమిటో మీకు అర్థం కావడం లేదు. మీరు మంచిగా ఉంటున్నప్పటికీ, అందరి పట్ల మంచిగా నడుచుకుంటున్నప్పటికీ మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తున్నారా, బాధపడుతున్నారా? అయితే దానికి సమయం ఇప్పుడు వచ్చేసింది. అంటే మీ ఇంట్లో దాగున్నటువంటి దైవశక్తి, మీరు చేసిన సత్కార్యాలకు ఫలితం ఈ సమయంలో మీ యొక్క జీవితంలో ఇప్పుడు చూపించబోతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే అతి త్వరలో మీరు పొందేందుకు అవకాశాలను కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి.
అలాగే ధనుస్సు రాశి వారికి జనవరి 21, 22, 23వ తేదీల్లో మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్ వినే సూచనలు అయితే కనిపించబోతున్నాయి. ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కో బలమైన కోరిక ఉంటుంది. కొంతమందికి ఉద్యోగం రావడం, మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం, ఇంకొంతమందికి మంచి సంబంధాలు సెటిల్ అయ్యి వారి వివాహం జరగడం, కొంతమందికి విదేశాలకు వెళ్ళడం. ఇలాగా ఈ విధంగా మీరు ఏదైతే కోరికను బలంగా కోరుకుని ఉన్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్ ఈ 3 రోజుల్లో అంటే 21, 22, 23వ తేదీల్లో ఏ రోజున ఏ సమయంలో అయినా సరే మీరు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ దైవానుగ్రహం మీకు మీ కుటుంబానికి తోడుగా ఉంటుంది. ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుంచి మీకు విముక్తి అయితే లభించబోతుంది. మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యలను సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరకు తెచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగేలాగా చేస్తుంది. ఈ విధంగా మీ జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు, అనుకోని అద్భుత ఫలితాలు కూడా మీ జీవితంలో అతి త్వరలో రాబోతున్నాయి. మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఏదైనా బలమైన కోరిక కలిగి ఉన్నారో, ఏదైతే మీ జీవిత లక్ష్యంగా ఉండడానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఈ 3 రోజుల్లో అంటే జనవరి 21, 22, 23వ తేదీల్లో వినే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా చూస్తారు. అలాగే చాలా కాలంగా మీరు ఎవరైతే మిత్రులను కలుసుకోవాలి అని ఆరాటపడుతున్నారో వారికి సంబంధించిన అడ్రస్ దొరకడం లేదు అని మీరు కనుక నిరాశలో ఉంటే ఈ 3 రోజుల తేదీల్లో వారికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీకు వినిపించబోతుంది. వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా దొరకబోయే అవకాశం అయితే కనిపించబోతుంది. అలాగే ఈ 3 రోజుల్లో మరెన్నో అద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారు. మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా కాలంగా కన్ఫ్యూజన్ అయితే ఉన్నట్లయితే దానికి సంబంధించిన కూడా ఒక క్లారిటీ కూడా మీకు వస్తుంది. అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి ఈ 3 రోజుల్లో మీ అడుగు ముందుకు వేయబోతున్నారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ 3 రోజులు అనేవి కీలకమైన రోజులు అనే చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశి వారికి 21, 22, 23 తేదీల తర్వాత ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్తో ముందుకు దూసుకుపోతారు. కాబట్టి మీరు వ్యాపారం మొదలు పెట్టండి. అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వామిని ఎంపిక చేసుకోండి. తద్వారా మీకు వ్యాపార సత్ఫలితాలు అనేవి తప్పక కలుగుతాయి. అలాగే ఉద్యోగం అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు మీ ప్రయత్నం ముమ్మరం చేయండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. ఈ 3 రోజులు అనేవి మీ యొక్క జీవితంలో కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన ఏ పని అయినా సరే ఈ సమయంలో మీరు సత్ఫలితాలను పొందుతారు. ఆ దైవానుగ్రహం యొక్క కరుణా కటాక్ష మీకు తోడుగా ఉంటాయి. దైవశక్తి మీ ఇంట్లో నుంచి బయటకు రాబోతుంది. మీ జీవితంలో మీరు ఏదైతే సమస్యలతో ఉన్నారో వాటికి సరైన పరిష్కారం అయితే చూపించబోతుంది. ఆర్థికంగానైనా పురోగతిని సాధిస్తారు. వంశపరంగా మీకు దక్కాల్సిన ఆస్తిని దక్కించుకుంటారు. షూరిటీ సంతకాల విషయాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు డబ్బు వసూలు చేయడంలో విఫలమవుతున్నట్లయితే వాటిని వసూలు చేయడానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అయితే అద్భుతమైన ఫలితాలను మీరే తెలుసుకుంటారు. కాబట్టి చూశారు కదా, ఈ జనవరి 2025వ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి, అది కూడా ఈ జనవరి నెలలోనే 22, 23, 21 తేదీలలో మీకు జరగబోయే విషయాల గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఖచ్చితంగా ధనుస్సు రాశి వారికి అయితే ఈ విషయాలన్నీ ఖచ్చితంగా జరగబోతున్నాయి. కాబట్టి మీ పైన దైవానుగ్రహం కూడా ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి సాధిస్తున్నారో వారు ఈ సమయాలలో మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు కోరడం కూడా జరుగుతుంది. వారిని మీరు
మంచి మనసుతో క్షమించడం కూడా మీకు అనేది ఆ స్వభావం అనేది మీలో ఉంది. కాబట్టి ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో 21, 22, 23 తేదీలలో వారికి చాలా మంచి సమయం అనే చెప్పుకోవచ్చు. ఎలాంటి విషయాల్లో అయినా, వ్యాపార విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, ఎలాంటి విషయాల్లో అయినా వారికి మంచి సమయం అయితే లభించబోతుంది. కాబట్టి ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు చాలా సంతోషంగా ఉండవచ్చు.